గోరింటాకు హెయిర్ ప్యాక్ పెట్టుకున్నానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా! సో, ఇది పార్ట్ 2 అనమాట. ఈ గోరింటాకు హెయిర్ ప్యాక్‌లో ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కలిపి హెయిర్ ప్యాక్ చేశానన్నది పార్ట్ 1లో చెప్పాను. కింద ట్యాగ్ చేస్తాను. ఆ వీడియో కూడా చూడండి. ఫ్రెష్ గోరింటాకు ఆకులతో హెయిర్ ప్యాక్ పెట్టుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ హెయిర్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత మినిమమ్ 45 మినిట్స్ టు 1 అవర్ వరకు ఉంచుకొని నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. తర్వాత అదే రోజు హెయిర్ డ్రై అయిన తర్వాత 2:1 రేషియోలో కోకోనట్ ఆయిల్ అండ్ కాస్టర్ ఆయిల్ కలిపి కొంచెం లైట్ గా వేడి చేయాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేసుకోవాలి. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న రోజు మాత్రం అసలు షాంపూ కానీ వేడి వాటర్ కానీ యూస్ చేయొద్దు. నార్మల్ ప్లెయిన్ వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. తర్వాత హెయిర్ డ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట హెయిర్ కి. హెయిర్ ప్యాక్ పెట్టుకున్న రోజు నైట్ ఈ ఆయిల్ అప్లై చేసుకుని పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకున్నా పర్లేదు. నేనైతే నెక్స్ట్ డే మార్నింగ్ అప్లై చేసుకున్నాను అనమాట. ఎందుకంటే హెయిర్ ఆయిల్ తో నాకు నిద్ర పట్టదు. నేనైతే నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసే 1-2 అవర్స్ ముందు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకొని షాంపూతో హెయిర్ వాష్ చేసుకున్నాను అనమాట. ఏ షాంపూ అయినా యూస్ చేయొచ్చు. సో ఈ గోరింటాకు హెయిర్ ప్యాక్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే నేచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది. స్కాల్ప్ చల్లగా ఉంచుతుంది. డాండ్రఫ్ తగ్గుతుంది. జుట్టు బలంగా అండ్ షైనీగా కూడా అవుతుంది అనమాట. అండ్ ఈ హెయిర్ డ్రైయింగ్ టవల్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను. లింక్ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్